ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామముకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మనం ప్రతిరోజు ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదా. అయితే ఇవాల్టి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ వాక్యం యొక్క అంశం ఏంటంటే, ప్రార్థన ద్వారా దేవుని కార్యం ఎలా జరుగుతుందో వివరించే అద్భుతమైన సందేశం మనం ఇవాళ ధ్యానించుకుందాం. దానియేలు 10:12 దానియేలు, భయపడకుము, నీవు వివేకం తెచ్చుకొనుటకును నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనుటకును నీ మనస్సును అప్పగించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు పలికిన మాటలు వినబడును కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి ఉన్నాను. అయితే ఇక్కడ మీరు దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ శక్తులు కదల్చబడతాయి. భూమిపై ఉన్న పరిస్థితులకు, అంటే మీరు ఎదుర్కొనే ఇబ్బంది పరిస్థితులు కావచ్చు, అటువంటి పరిస్థితులకు పరలోకము నుండి మీకు జవాబు లభిస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని ఉద్దేశాలు మనకు తెలియజేయబడతాయి. ఆయన చిత్తం భూమిపైన మన ద్వారా నెరవేరుతుంది. అందుకు దానియేలు 10వ అధ్యాయంలో మంచి ఉదాహరణ మనకి తెలియజేయబడుతుంది. అదేంటంటే, ఇశ్రాయేలు భవిష్యత్తు గురించి దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే దానియేలుకు ప్రార్థించిన మొదటి రోజే పరలోకంలో ఆయన ప్రార్థన ఆలకించబడింది. ఆయన ప్రార్థన ఆలకించబడటంతో దేవుడు తన దూతతో దానియేలుకు జవాబు భూమిపైకి పంపిస్తున్నాడు. కానీ ఆ దూత దానియేలుకు కనిపించి ఒక రహస్యమైన విషయాన్ని దానియేలుతో చెప్పింది. ఇక్కడ పరలోకంలో నుండి మొదటి రోజే జవాబు వచ్చినప్పటికీ ఒక చీకటి శక్తి ఆ దూతను 21 రోజులు అడ్డుకుంది. అంటే ఇక్కడ ఆత్మీయ లోకంలో పోరాటాలు ఉంటాయని ఇది మనకు చూపిస్తుంది. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా దానియేలు తన పట్టుదలని అసలు వదలలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకున్న గొప్ప సంకల్పంతో 21 రోజుల పాటు ఆయన ప్రార్థన కొనసాగించాడు. ఆయన అలా ప్రార్థన కొనసాగిస్తూ ఉన్న సమయంలో దేవుని దగ్గర ఉన్నటువంటి మిఖాయేలు దేవదూత వచ్చి ఆ చీకటి శక్తిని ఎదిరించి ఆ దూత తెచ్చినటువంటి సమాచారాన్ని దానియేలుకి చేర్చడానికి మిఖాయేలు దేవదూత సహాయపడతాడు. అయితే ఇక్కడ దేవదూతలకు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని, విశ్వాసుల ప్రార్థన ద్వారా వారి పరిచర్యలు జరుగుతాయని దీనివల్ల మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దేవదూతలు ఉన్నప్పటికీ కూడా మనుష్యుల బాధ్యతలను వారు మార్చలేరు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళకిచ్చినటువంటి నిబంధనను మర్చిపోవడం వల్లే గతంలో వారు బానిసలుగా మారారు. దేవదేవుని దగ్గర ఉన్న మిఖాయేలు దూత ఉన్నప్పటికీ కూడా వారి అవిధేయత వల్ల వచ్చినటువంటి శిక్షను వారు ఆపలేకపోయారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు దానియేలు వాక్యాన్ని నమ్మి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పుడు దేవుని సహాయము దానియేలుకు అందింది. ఆయన ప్రార్థనలే దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఒక మార్గంగా మారాయి. ప్రార్థన అనేది కేవలం ఒక మామూలు అలవాటు కాదు. అది దేవుడిచ్చినటువంటి ప్రణాళికలో మనము కూడా భాగస్వామ్యం అవ్వడం. భూమిపైన దేవుని చిత్తాన్ని స్థాపించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు మార్పు కోసం కేవలం ఎదురు చూడరు. ప్రార్థన ద్వారా ఆ మార్పును మీరు సాధ్యం చేస్తారు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చే ఒక సాధనగా మీరు మారుతారు. అయితే మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం కదా, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన తండ్రి, ప్రార్థించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు, మరియు జవాబు ఇస్తావనే నమ్మకాన్ని కూడా నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను నీ వాక్యానుసారముగా ప్రార్థిస్తుండగా నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.
నీ చిత్తము భూమిపైన, దేశాలపైన మరియు నా పరిస్థితులపైన నెరవేరునుగాక. ప్రభువైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో అనేకమైన మార్పులు వాక్యం ద్వారా కలుగుతాయని మీరు ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నారు కదా. మీరు తెలుసుకున్న ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయగలరని